అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నియోజకవర్గంలోని సుమారు 22,000 మందికి నివేశ స్థలాలు రేపటి దినాన్ని అయితే అందరికి అందజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా కూడా ఇక్కడికి సంబంధించి అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా నివేశ స్థలాల కోసం 330 ఎకరాలకు పైగా కూడా భూసేకరణ అయితే జరిగింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఇక్కడ పూర్తిస్థాయిలో ఏర్పాటు జరిగింది. దానికి సంబంధించి మనతో మాట్లాడేదాని కోసం జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. వారు మాట్లాడుతూ సార్, రేపటి దినాన సుమారు 22,000 మందికి నివేశ స్థలాలు అందజేయనున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయను? చాలా రోజుగా మనం ఎదురు చూసుకున్న ఈ ఒంగోలు నగర ప్రజలకు ఉంటున్న పేద ప్రజలకు కావాల్సిన ఇంటి స్థలం కన్వెయన్స్ డీడు పంపిణీ కార్యక్రమంకు ముఖ్యమంత్రి వారు రేపు 23 రోజు ఇక్కడ రావడం జరుగుతుంది. దాని కొరకు ఇక్కడ ఉంటున్న 21,000 మంది బెనిఫిషరీస్కి కావాల్సిన ఈ కన్వెయన్స్ డీడు మరియు ఇల్లు మంజూరు పత్రం ఇది రెండు కూడా ఏర్పాటు చేసేసి సారు చేయిలో ఇది మీరు ఉన్న బెనిఫిషరీస్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి దాదాపుగా ఒక 50,000 మంది ఈ కార్యక్రమం అటెండ్ చేయడానికి వివిధ లొకేషన్స్ నుంచి వస్తున్నారు. మెజారిటీ ఇక్కడ ఒంగోలు నియోజకవర్గము, ఇది కాకుండా కొండేపి అండ్ సంతనూతులపాడు నియోజకవర్గం నుంచి కూడా దాదాపుగా 50,000 మంది ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన వెహికల్స్, వాళ్ళు ఇక్కడ వచ్చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్, స్నాక్స్ అరేంజ్మెంట్స్, డ్రింకింగ్ వాటర్స్ అండ్ ఆల్ అదర్ శానిటరీ ఇష్యూస్ ఇవన్నీ కూడా చాలా సక్రమంగా చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఒంగోలు నగరంకి శాంక్షన్ అయిన 339 కోట్ల ప్రాజెక్ట్ ఫర్ డ్రింకింగ్ వాటర్ అమృత్ 2 కింద చేసిన కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ చేయడం జరుగుతుంది. ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కింద ఈ పర్టికులర్ లేఅవుట్ కూడా దానికి ఉంటున్న వాటర్ ఫెసిలిటీస్ దాంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్టికులర్ లేఅవుట్ కూడా ఒక మోడల్ లేఅవుట్గా, ఇట్స్ నాట్ ఇన్ లేఅవుట్, ఇట్స్ టౌన్షిప్, జగనన్న టౌన్షిప్ ఒక మోడల్ టౌన్షిప్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. టూ టౌన్షిప్స్ ఒంగోలు పేద ప్రజల కోసం ఏర్పాటు చేశాం. ఒకటి అగ్రహారం, ఎన్ అగ్రహారంలో ఒకటి, ఇంకొకటి వెంగముఖపాలెం, ఎర్రజర్ల సంబంధపడ్డ లొకేషన్స్లో దాదాపుగా 3 లక్షలకు పైన విలువైన ఒక్కొక్క ప్లాట్స్ పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ లేఅవుట్స్లో కూడా అన్ని అమ్యూనిటీస్, వాళ్ళ పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. 80 ఫీట్ రోడ్డు, 60 ఫీట్ రోడ్డు అండ్ 30 ఫీట్ రోడ్స్. సో మినిమమ్ బ్యాండ్ విత్ ఆఫ్ రోడ్స్ మినిమం 30 అడుగులు ఉంటుంది ఇక్కడ. అండ్ వాళ్ళకి కావాల్సిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఎస్టీపీస్, పార్కింగ్ లొకేషన్స్, ప్రతి ఒక్క 200 హౌసెస్కి పార్కింగ్ లొకేషన్స్, ఇదన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేయడానికి ప్రజలకు ఎట్లాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా గౌరవ ముఖ్యమంత్రితో కలవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇది ఈ స్థలానికి సంబంధించి గత కొంతకాలంగా అయితే కొన్ని విషయాలు కోర్టులు అయితే నానుతున్నాయి. అదేవిధంగా దీని మీద ఇప్పటికి కూడా కొన్ని రిట్లు ఉన్నాయి. ఆన్లైన్ పోర్టల్లో కేవలం ఇది కోర్టులో ఉన్నట్టే చూపిస్తుంది. దాన్ని పూర్తిగా అధిగమించి అర్హులైన వారికి స్థలాలు ఇస్తున్నారు. అది ఆన్లైన్ పోర్టల్లో అంటే రిట్ పిటిషన్స్ పెట్టడం రిట్ కాదు, పిల్ పెట్టడం జరిగింది. అది ఇంకా లిస్టే అవలా. అంటే మనం దానికి ఉండిన డిఫెన్స్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ పీరియడ్ ద్వారా సబ్మిట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఉంటున్న అలిగేషన్స్ ఆర్ బేస్లెస్. సో అది డిఫెన్స్ గవర్నమెంట్ విల్ డిఫెండ్ ఇట్. బట్ దానికి ఈ కార్యక్రమంకి ఏం సంబంధం లేదు. పేద ప్రజలకి చేయాల్సిన న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. సార్, ఇంకొక చివరిగా గతంలో ఒక అర్హులైన వారికి 1.5 సెంట్ అంటే సుమారు 9 గదులు లేదా 10 గదులు ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రతిపాదన అయితే ఉంది. కానీ ఇది ఇప్పుడు 1 సెంట్కి అంటే కేవలం 6 గదులకే పరిమితి చేశారు. ఈ 6 గదుల్లో అన్ని కన్వీనియన్స్ తోటి అర్హులైన వారికి వారు నివేశ స్థలం ఏర్పాటు చేసుకున్న దానికోసం వీలవుతుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఇట్స్ టెస్టెడ్ మోడల్. ఇక్కడ మాత్రం కాదు, ఎంటైర్ రాష్ట్రంలో చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చీమకుర్తి లేఅవుట్లో వెళ్ళి చూస్తే బ్రహ్మాండంగా కట్టుకున్నారు. ఒక సెంట్లో కింద ఒక ఫ్లోర్, పైన ఒక ఫ్లోర్ అని కూడా చేసుకొని చాలా బ్రహ్మాండంగా కట్టుకోవడం జరుగుతుంది. అది ఇంట్లో వాళ్ళు సొంత ఇల్లు లేని వాళ్ళకి ఇది ఒక వరము. సో దానివల్ల అది చిన్న గది, పెద్ద గది ఇదన్నీ మనం మాట్లాడడానికి కల్లా ఖచ్చితంగా దీనివలన పేద ప్రజలకి మాత్రం మంచి లబ్ధి పొందుతుంది. మొత్తానికైతే కూడా ఒంగోలు నియోజకవర్గ ప్రజలు పేద మధ్యతరగతి వరకు అర్హులైన వరకు కూడా నివేశ స్థలాలు చేయడం కోసం కూడా ప్రభుత్వం నుంచి అదేవిధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన అడ్డంకులుగా ఉన్నటువంటి అన్నిటి కూడా పరిష్కరించేసి వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతుంది. ఇక్కడ మౌలిక వసతులు, నీరు, అదేవిధంగా రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేశాము. ఇది మోడల్ టౌన్షిప్గా కూడా పేద ప్రజలకైతే మేము అందిస్తున్నామని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ మాతో తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా.